అనే కార్యక్రమానికి మరలా ఇంకొక వారాన్ని మాకు దయచేసినందుకు, క్షేమంగా ఆరోగ్యంగా తోడుకుని వచ్చినందుకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు మీ అమూల్యమైన వజ్రాల లాంటి మాటలని ఈ పరికరాల ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మందికి తెలియచేయాలనేటువంటి ప్రేరేపణ కలిగినటువంటి అయ్యగారు విజయ్ కుమార్ గారిని, వారి ఆలోచనల్ని సఫలీకృతం చేయండి. మీ యొక్క చిత్తాన్ని తెలుసుకుని క్రియల ద్వారా, మాటల ద్వారా శ్రోతలకు వినేవారికి అందించి అనేక ఆత్మలను వెలిగించాలని, వెలుగుతున్న ఆత్మలని స్థిరపరిచి బలపరచాలని ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీరే అధ్యక్షత వహించి అనేక మందిని చైతన్యం చేయడానికి, తెలియచేయడానికి, భక్తిలో స్థిరపడి మీ యొక్క క్రైస్తవ మార్గంలో యథార్థంగా పరిశుద్ధంగా జీవించి నీతి అనే వస్త్రాన్ని కప్పుకుని వారు నీ తండ్రి అయిన యెహోవా గారి యొక్క పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఇచ్చారని ఇదొక వేదికగా, ప్లాట్ఫామ్గా మేము భావిస్తున్నాం. ఇట్టి రీతిగా సువార్తను అందించాలని, మీ యొక్క మాటలను తెలియచేయాలని, ప్రచురం చేయాలని ఆశ కలిగిన నాకు, విజయ్ కుమార్ అయ్య గారికి, సహకరిస్తున్న స్థానిక సేవకులు శారవరం రాజు అయ్య గారి యొక్క కుటుంబాలకు, వారసులకు, వారి పరిచర్యలకు, నన్ను, నా కుటుంబాన్ని మీ రెక్కలకు అప్పగించుకుంటూ మీ యొక్క క్రైస్తవ మార్గంలో ఇంకా మారవలసిన వారందరూ మారి, నా కుటుంబ సభ్యులందరూ మారి మీ పరిచర్యలో ఎదిగి పరలోక రాజ్యం చేరుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసునామాను విజ్ఞాపన ప్రార్థన చేసి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఉందండి. మొదటిగా ఒక పాట విన్నాం. మన కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేణులన, పాడనా నీ కీర్తన, పొగడనా వేణులన, వంతనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా, ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. దేవుని స్తోత్రం. మరి
మన యొక్క సద్భాష్య ప్రబోధము డిఎస్ఎస్ అనే యూట్యూబ్ ఛానల్ టెక్నీషియన్ గారు అయినటువంటి మన సేవకులు విజయ్ కుమార్ అయ్య గారి యొక్క ఆచార్య విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు చిన్న ఆచార్యులు వారు ఒక పల్లవి చరణాన్ని పాడి దేవుని స్తుతించి మహిమపరిచారు. ఈరోజు నిజంగా చాలా ధన్యులం. వారు కూడా మరి భక్తిలో ఎదగాలని, ఇంకా గట్టిగా, ఇంకా అనురాగ తాళాలతో చక్కగా దేవుణ్ణి స్తుతించి పాడి గణపరచాలని, తద్వారా పాటల్లోనూ దేవుని యొక్క వక్తగా మాటల్లోనూ ఎదగాలని పూర్తిగా కోరుకుంటూ, మరి తండ్రికి తగ్గ తనుడు అనిపించుకోవాలనేటువంటి కోరుకుని దేవుడు సిద్ధింపజేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రోతలందరికీ మరొకసారి వందనాలమ్మా. మరి అయ్య గారు కూడా ఒక పల్లవి చరణం పాడి వినిపించిన తర్వాత నేను కూడా ఒక పల్లవి చరణం ముందు పాడి సార్. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ, కృపతలంచగా మేలు యోచింపగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో కలిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా, గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు, గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వరసుని చేశావు, వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. దేవుని స్తోత్రం. మంచిది, వందనాలమ్మ. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, స్థానిక సేవలో సేవకుడు సార్వన్ రోజు అయ్య గారికి, ఆచార్య విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. అయ్య గారికి కూడా ఒక పల్లవి చరణం పాడింది. సమానులెవరు నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి
ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు. ఓ పవనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పవనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు. వందనండి అయ్యారు. చక్కటి పాట పాడేటి ఇచ్చిన అయ్యారికి వందనాలు. దేవుడు మనలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి కార్యక్రమానికి వెళ్ళే ముందు అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. యథావిధిగా మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా మరి ప్రియులు పేదర్ గారికి నా వందనాలు, మీకు కూడా అలాగే వందనాలండి. షారోన్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా మనం ఇలా సద్భాష ప్రబోధం అనేటువంటి ఈ కార్యక్రమంలో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయతో ఒక్క మాట గమనించాలి. ఇది ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. కేవలం ఒకరి మేలు కొరకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకరి మేలు కోసం మాత్రమే. ఏదేమైనా కూడా క్రైస్తవ్యం అనేది లేక క్రైస్తవ లోకం తప్పకుండా జ్ఞానంలో ఎదగాలన్న ఆంక్ష, అంతేకాకుండా విశ్వాసంలో కూడా బలపడాలనేటువంటి కోరికతో తప్ప మరి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది వీక్షకులందరూ కూడా గమనించగలరు. ఎందుకంటే మాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేవు. నేను ఎవరిని కూడా ఏమీ అడగడం లేదు, భవిష్యత్తులో కూడా అడగబోమనే నేను నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే సమస్తాన్ని సమకూర్చగలిగినటువంటి ప్రభు ఉండగా మేమెందుకు కాంక్షించాలనేటువంటి కోరికతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భౌతికమైన వాటిని వేటి కొరకు కూడా మేము ఆశపడటం లేదు, ఏ ప్రయోజనాన్ని మేము కోరుకోవటం లేదు. కేవలం ఏమిటంటే భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించాలని, వాక్యాన్ని, అందున దేవుని గ్రంథం ఏదైతే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంగా బైబిల్ గ్రంథం అని మనం దేన్నైతే అంటున్నామో ఆ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి దేవుని యొక్క తాత్పర్యంలో మాత్రమే ఉండాలని, ఆ దేవుని తాత్పర్యంలోనే జీవితాన్ని తప్పకుండా మనం కొనసాగించాలనేటువంటి ఒక కోరికతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ఒక మంచి మానసిక పరిస్థితుల్లోంచి వస్తున్న భాష్యం మాత్రమే తప్ప
ఏ విధమైనటువంటి అయోగ్యమైన మానసిక పరిస్థితుల్లోంచి వస్తున్నటువంటి విషయాలు కాదు. అందుకని ఈ కార్యక్రమానికి సద్భాష్య ప్రబోధము అనే పేరు పెట్టడం జరిగింది. ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతుల మీద ఆధారపడి అతని వాస్తవిక యథార్థమైనటువంటి స్థితిగతుల్లోంచే మాట్లాడాలన్న కోరికతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప వేరే ఏ విధమైనటువంటి అయోగ్యమైనటువంటి పనులు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మాత్రం కాదు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. మరి దేవుని అనుగ్రహం మనందరి మీద ఉంటేనే తప్ప ఏ విషయాన్ని మనం గ్రహించలేం. యేసు ప్రభు చెప్పారు, ఇది నేను పరలోకానికి వెళ్ళి నా తండ్రిని వేడుకొని మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్తకు ఆత్మ వచ్చినప్పుడు మీకు సమస్తాన్ని తెలియచేసి నా వాటిలోనివి నేను బోధించినటువంటి వాటిలోనివి తీసుకొని మీకు ఆయన బోధిస్తే తప్ప మీకు ఎంత మాత్రం బోధపడదని యేసుప్రభు చెప్పారు. కనుక ఆయన బోధించిన సంగతులు, యేసుప్రభు చెప్పిన సంగతులే. కొన్ని సంగతులు, కొన్ని అని కాదు, చాలా విషయాలు మనకు యేసుప్రభు చెప్పినవే. పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే మనం వాటిని అర్థం చేసుకోవాలి. వాటిలో ఉన్నటువంటి మూలమైన విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణలు బోలెడని మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. అయితే మాకు లేదా అండి మీరు అనొచ్చు, పరిశుద్ధాత్మ మాకు లేదా అంటే అది మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు దాన్ని కనిపెట్టాలి. ఎందుకంటే వాస్తవం అవునా కాదని గమనించే మనస్సు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తానని చెప్పాడు. ఎవరిని నేను తక్కువ చేయను, ఎవరికి ఏది అన్యాయం చేయనని చెప్పాడు. నన్ను అడిగే వాళ్ళకి పరిశుద్ధాత్మను ఏ మాత్రం తక్కువ కాకుండా ఇస్తానని చెప్పాడు. అది మనకి యేసు ప్రభు మాటల్లో కూడా కనిపిస్తుంది. ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, దొరకును. ఆ వాక్య భాగం మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి తీసి చదవండి వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 7:7 అనుకుంటున్నాను. ఎక్కడైతే అక్కడ సార్ చదవండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని. త్వరగా తీసి చదవండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని స్తోత్రం. అంతేనండి, ఇంకేమైనా ఉందండి? అంతేండి, 7-8 వచనాలనే. అంతేనండి, ఇంకేం లేదా? కాంటెక్స్ట్ ని విడిచిపెట్టి ఎదరికి పరిగెట్టారండి. అక్కడ వరకు మాత్రం ఎదరికి పరిగెట్టడం కాదు, వెనక్కి ఉండిపోయారు. కాంటెక్స్ట్ ని వదిలేశారు. అక్కడ ఉన్న విషయం ఏమిటో ఇంకా చదవాలి. ఇంకా చదివితేనే గాని అర్థం కాదు. ఇంకా ఉంది. 9వ వచనం చదవండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల. ఎప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ చేస్తున్నాను, మిమ్మల్ని ఆపుతున్నాను. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు మనకి సాధారణంగా వాక్యోపదేశం చేసేవాళ్ళు ఆ వచనం వరకు మాత్రమే చూస్తారు. మనం అలా కాకుండా ఒక బైబిల్ తరగతిలా ఉన్న విషయాన్ని ఎలా గమనించాలి, అసలు బైబిల్ మనం ఎలా చదవాలి అనే దాని మీద మనం అభ్యాసం చేస్తున్నాం. అది మన ప్రయత్నం. కనుక ఆ ప్రయత్నాన్ని దయతో మీరు గమనించి ముందుకు సాగాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. అయితే ఈ ప్రయత్నాన్ని ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చదువుతున్న వాక్య భాగం ఒక వచనం మాత్రమే చదివితే సరిపోదు. ఎప్పుడు కూడా ఆ పైన మీరు చెప్పినట్టు మత్తయి సువార్త 7:7 వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరకును అని చెప్పిన అక్కడికే ఉంటే రకరకాల అర్థాలు మనం తెచ్చుకోగలం. కానీ అది యేసు ప్రభు చెప్పిన దానికి చెంది ఉందా లేదా అన్నది మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం. అసలు ఆయన ఏం అడగమన్నాడు, మనం ఏం అడుగుతున్నాం? అడగాల్సింది మానేసి అక్కర్లేని అడిగితే ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత నొచ్చుకుంటాడనే విషయాన్ని
ఈ కాంటెక్స్ట్ నేర్పిస్తుంది సందర్భం. అండి. కనుక అలా నేర్చుకోవాలి తప్ప బైబిల్ని మనకి నచ్చినట్టుగా ఏదో మాంసం కొట్టుకెళ్తే ఆ ముక్క ఈ ముక్క ఈ ముక్క ఆ ముక్క తెచ్చుకొని కూర వండుకున్నట్టుగా కాదు ఇది. ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మనం అంశాన్ని లేక ఆ సందర్భాన్ని గ్రహించుకొని నేర్చుకోవాలి. సరే, ఇక్కడ కేవలం అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, అంతే కదండి. అంతే. ఏం అడుగుతారు మీరు అనేది ఇక్కడ చాలా ప్రాధాన్యమైన విషయం. నెక్స్ట్, వెదకుడి అన్నప్పుడు ఏం వెతుకుతారు? నెక్స్ట్ ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ఏమి తడతారు? ఈ 3 క్రియలు అక్కడ ఉన్నాయి. సరే, ఇలా చెబుతూ అడుగు ప్రతివానికి దొరుకును, తట్టువానికి తీయబడును, వెదకువానికి దొరుకును అని చెప్తూ ఇక్కడ ఒక కాంటెక్స్ట్ నేర్పిస్తున్నాడు, ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు యేసుప్రభు. ఏంటంటే, ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే రాయిని గాని ఇస్తాడా? ఎవడైనా ఒక తండ్రి తన కొడుకు, తన కుమారుడు, తనకు అనుకున్నటువంటి పిల్లాడికి రొట్టెకి బదులుగా రాయిస్తాడా? నాన్న ఆకలిస్తుంది, నాకు కాస్త రొట్టె పెట్టవా, నాకు భోజనం పెట్టవా అంటే ఏం పెడతారు? భోజనం పెట్టాలి. నాన్న నాకు ఆపిల్ కావాలని అడిగితే ఆపిల్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు తండ్రి, అంతే కదా. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఆ ఉదాహరణ చెప్పి ఆ ఉపమానంగా చెప్పినట్టు చెప్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుడికి రాయినివ్వడుగా రొట్టెకి బదులుగా అని చెబుతూ ఏమంటున్నాడో చదవండి. మీరు చెడ్డవాళ్ళై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారే. మీకే అంత కోరిక ఉందే, మీ మనసే అంత గొప్పదే, మీరే అంత ప్రేమించే వాళ్ళే, మరి పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి అంతకంటే అద్భుతంగా నేర్పిస్తున్నాడు. ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఎంత అద్భుతంగా నేర్పిస్తున్నాడో చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, తన్ను అడిగే వాళ్ళకి, తను ఏం అడుగుతారు? అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చు. అయిపోయిందండి అంతటితో? ఇంకా ఉందా? ఇంకా బోలెడు అంత ఉంది. అసలు విషయం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 12వ వచనం, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఓకేనా? ఇదే కాంటెక్స్ట్ లోకాసు వార్తలో ఇంకొక మాట అక్కడ యేసు ప్రభు చేర్చేటట్టు, తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా దయచేయను కదా. దేవునికి ఇది లోకాసు వార్తలో ఉంటుంది. అయ్యారు ఆ రెఫరెన్స్ కావాలంటే నేను చెప్పనండి, అలాగే వెతుక్కోవాల్సిందే. రెఫరెన్స్ కాదండి. ఇప్పుడు ఈ సందర్భం, ఈ కాంటెస్ట్ ఎప్పుడు ముగిస్తారా ఒక ప్రశ్న అడగాలని ఆతృత పడుతున్నాను. మీరు ఈ లోకాసు వార్తలోని జ్ఞాపకం చేశారు అంటే దేవుని ఆత్మ కనెక్ట్ అవుతుంది, లింక్ అవుతుంది అని నేను ఇప్పుడే గుర్తించాను. దేవునికి స్తోత్రం. మరి ఇది అవగానే ఒక ప్రశ్న అడగండి. చెప్పండి, ముందు చెప్పండి. ప్రశ్న చెప్పేయమంటారా? అడగండి. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఏమి చెయ్యాలి? లేదా ఒక నరుడు, దేవుడు సృజించిన నరుడు పరిశుద్ధాత్మ, దేవుడు నమ్ముకున్నాక, మారుమనసు పొందిన తర్వాత ఇది పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నేనేమి చెయ్యాలి, అతను ఏమి చెయ్యాలి? అంగీకరించిన తర్వాత, తీసుకున్నాక, దేవుని మార్గంలో ఉన్నవారు ఏం చెయ్యాలి, రాని వారు ఏం చేయాలి అనేది కాదండి ప్రశ్న. ప్రశ్న చాలా క్లారిటీగా అడిగాను నేను. అర్థమైందండి. కాదండి, రిక్వెస్ట్. మీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్పను, మీరు ఎప్పుడు చెప్పినా పర్వాలేదు. వచ్చే తరగతికి దీన్ని వాయిదా వేస్తున్నాను, గమనించగలరు. షార్ట్ కట్ లో ఏం లేదండి, ఇన్స్టెంట్ గా చెప్పకుండా ఉండాలండి. ఎంతో కొంత మీకు ఆ సమాచారం ఇచ్చే నేను వెళ్తాను ఎదురికి. లూకాసు వార్తలు అయితే ఇదే కాంటెక్స్ట్ ని తీసుకెళ్లి యేసుప్రభు చెప్పాడు. ఏమన్నాడంటే, తన్ను అడుగువానికి ఇదే ప్రస్తావన. మీ పిల్లాడు రొట్టెని అడిగితే పామునిస్తారా, లేకపోతే చేపను అడిగితే తేలినిస్తారా, పామునిస్తారా? ఇలాగా ఆ ప్రస్తావన తెస్తూ పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మ విషయంలో అడిగితే ఆయన తప్పకుండా దయచేస్తాడు కదా.
మరి ఆ పరిశుద్ధాత్మని అడగడం మానేసి మిగతా అడుగుతారు ఏమిటి అని యేసు ప్రభు అక్కడ పాఠం చెప్పాడు. అడగాల్సింది పరిశుద్ధాత్మని, అడిగితే ఇస్తాను అని చెప్పాడు. అడగాలి ఎవరిని? తండ్రిని. ఇప్పుడు ఆయన ఏం తక్కువ చేస్తున్నాడు, ఏం ఇవ్వడం మానేస్తున్నాడు? మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, చంద్రుడిని ప్రకాశింపచేస్తున్నాడు, ఏ సమయానికి కావలసినటువంటి వర్షాన్ని ఆ సమయానికి కురిపిస్తున్నాడు. ఇంకా ఏవేమి భౌతికంగా మనిషికి అవసరాలు ఉన్నాయో అవన్నీ సమయానికి సమకూరుస్తున్నాడు. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు ఇస్తున్నాడు. పొద్దున్న మీకు ఇచ్చారు కదండి. అదేనండి. మరి ఇప్పుడు అవి ఎందుకులేండి, మీరు ఇచ్చారని ఇప్పుడు మమ్మల్ని చెప్పమంటారు ఏంటి? పోలేండి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను మీకు. ఓకే, అయితే ఆ సీజన్ వచ్చినప్పుడు అవి, ఒకవేళ మొక్కజొన్న పొత్తులు ఆ సీజన్ కి అవి, ఏ సీజన్ కి అవి కరెక్ట్ గా మనిషిగా ఉండాలి. ఎందుకంటే అలా ఆ సీజనల్ గా వచ్చేటటువంటి ఆ ఫలం తినకపోతే మనిషికి కావలసినటువంటి వైటమిన్స్ అందవండి. ఎప్పుడో దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు అంటే వైటమిన్స్ అంటున్నాం, అప్పుడు దాన్ని పోషకాహారం అనొచ్చు, లేకపోతే బలవర్ధకమైన ఆహారం అని ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. మొత్తం మీద అవి తింటే ప్రయోజనం ఉంది అనే కదా దేవుడు సిద్ధపరిచాడు. ప్రతిదీ అలా సిద్ధపరిచాడు. ఏం తక్కువ చేస్తున్నాడు? ఇవన్నీ ఇస్తున్నా కూడా ఇంకా చాలలేదు, ఇంకా చాలలేదు, ఇంకా చాలలేదు, నేను ఇంక 10 ఇళ్ళు కొనేయాలి, నాకు పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, నాకు 1 కేజీ బంగారం కావాలి, లేకపోతే 10 కోట్ల వజ్రాలు కావాలి, నాకు ఎది కావాలి, ఇది కారు కావాలి, లేకపోతే బండి కావాలి, సైకిల్ కావాలి. ఇవి ఏవో కోరికలు మనం కోరుతుంటాం. ఇవన్నీ కోరి దేవుణ్ణి మనం విసిగించకూడదు. విసిగిస్తే ఆయన అని వదిలేస్తాడు, ఇచ్చేస్తాడు. దానివల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది. తర్వాత నేను క్లియర్ గా మీకు అది ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎందుకు ఆయన్ని విసిగిస్తే ఆయన పో ఇంకే నాకు వద్దులే అని, ఇంక నీతో నేను పడలేకపోతాను తీసేసుకో అని ఆయన ఇచ్చాడంటే దానివల్ల మనం ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది మీకు తర్వాత తరగతుల్లో చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి పాయింట్స్ అన్ని రాసి పెట్టుకోండి. దానికోసం అంటే వీటి వలన మనం దేవుణ్ణి విసిగించే కార్యక్రమంలో ఉంటాం. ఆయన కోరిక ఏమిటి, అసలు దేవుడు కోరిక ఏమిటి అన్నది ఇవాళకి క్రైస్తవుడు గమనించండి. కోరిక అంటే చిత్తం అండి. ఆయన చిత్తం ఏంటి పోనీ అలాగే అనుకుందాం. ఆయన చిత్తం ఏమిటి అంటే పూర్తిగా ప్రతి మనిషి తనని తాను తన కుమారుడైన క్రీస్తులాగా రుజువు చేసుకోవాలి. ఇంతే ఆయన కోరిక. కుమారుడైన క్రీస్తు అంటే మనిషిగా ఉన్న క్రీస్తు ఏం చేశాడు? ఏమేం కోరికలు కోరాడు తన తండ్రిని? ఆయన ఏం కోరికలు కోరాడు? నాన్న నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి నాకు పడవ కావాలని అడగలేదు. రాత్రంతా ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు. తెల్లవారి ఎవరి కోసమైనా గనక ఏ అద్భుతం చేయడానికైనా చెయ్యి ఉంచితే అద్భుతం జరిగింది. మహత్తు దేవునిది క్రీస్తు ద్వారా. అదే మన హెబ్రీ పత్రికలో నేర్చుకుంటున్న మాట. క్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. మహత్తు గల మాట చేత ఇవన్నీ నిర్వహిస్తున్నాడు. ఇది ఉదాహరణ మీకు నేను చెప్తున్నది. అంటే మనం ఏమడగాలి అంటే పరిశుద్ధాత్మనే అడగాలి. పరిశుద్ధాత్మని అడిగితేనే ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యేసుప్రభువు ద్వారా వాగ్దానం పొందాం ఏమని? మీరు నా వల్ల వినిన దాన్ని పొందేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దని శిష్యులకు ఆ రోజు చెప్పాడు. అక్కడే ఉంది మరి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందడం కొరకు వారు కనిపెట్టారు. పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు ఏం చేశారు? గంతులేశారు. ఏమన్నా కాని మాటలు మాట్లాడారా? అసలు ఏం చేశారు వాళ్ళు అంటే ధైర్యంగా నిలబడి తాము ఎరిగిన, తాము గ్రహించిన, తాము కనుగొన్న క్రీస్తుని పరిచయం చేశారు. అంతే చేసింది వాళ్ళు. ప్రత్యేకంగా ఏమీ చేయలే. క్రీస్తుని పరిచయం చేయడం కూడా ఎలా చేశారో తెలుసునా? యేసు క్రీస్తుని పంపిన దేవుడు అని పరిచయం చేశారు. దేవుడు పంపిన క్రీస్తుని పరిచయం చేశారు. దేవుడు అభిషేకించినటువంటి క్రీస్తుని చేశారు. ఇంకా ఏం చేసినా కూడా యెహోవా యొక్క అభిషేకంలో ఉన్న క్రీస్తునే చూపించారు తప్ప ఈవేళ మనం చూస్తున్నట్టుగా మనకు చూపిస్తున్నట్టుగా క్రీస్తుని నాటి శిష్యులు చూపించలేదు.
కనుక క్రైస్తవ లోకం ఇప్పుడు వెనక్కి తిరగాల్సిందే తప్ప ఎవరికి పరిగెట్టుకు వెళ్ళిపోతానంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, మన కంటికి కనబడినంత దూరంలో ఉంటాడు. ఆయన అక్కడే ఉంటాడు, ఇక్కడికి రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళి. యేసుప్రభు ఆ మాటని యోహాను సువార్త 14 ఏం చెప్పాడంటే, మీ హృదయాల్ని కలవరపడని ఇప్పుడు అని నెక్స్ట్ ఏమన్నాడండి, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఇక్కడ పర్మనెంట్ టెంపరీ అని కాదండి, ఇవన్నీ మన వాళ్ళు మాట్లాడే ఒక రకమైన ఏదో జనాల్లో మెప్పు తెచ్చుకోవాలని మాట్లాడే మాటలు. పర్మనెంట్ టెంపరీ ఏముండవు, ఒకటే హౌస్, ఒకటే ఇల్లు, నివాసం. ముందు నివాసాలట, తర్వాత స్థలమట. అసలు ఆ టెక్నికాలిటీ కూడా అర్థం కాలేదు. ముందు నివాసం. ఏదో అమెరికా లాంటి దేశాల్లో రెడీమేడ్ ఇల్లు ఉంటాయి తెలుసా మీకు? చెక్క ఇల్లు, రెడీమేడ్ ఇల్లు అండి. ఎక్కడో కట్టేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఎక్కడో కట్టిందని తీసుకొచ్చి టకటక పేర్చేస్తారు, అంతే అయిపోయింది. గంటలో ఇల్లు తయారైపోద్ది. గంట టక్క తయారైపోద్ది అంతే గంటలో. చూడండి ఈ మధ్యకాలం అదే టెక్నిక్ ఇక్కడ కూడా వాడుతున్నారు. ఈ ఫ్లైఓవర్స్ అవి వేసినప్పుడు, బ్రిడ్జెస్ అవి కట్టినప్పుడు ఒక దగ్గర అన్ని తయారు చేస్తారు, తయారు చేసుకొచ్చినవన్నీ కూడా పేరుస్తారు. అదే ఇన్స్టాలేషన్ చేసినట్టు చేసేస్తారు. ఆ బ్రిడ్జ్ మీద వేసే ఇవి ఉంటాయి చూసారా, గడ్డర్స్ ఉంటాయి కదా, ఈ గడ్డర్స్ కూడా బీమ్స్, ఇవన్నీ పోల్స్ అంటే కడతారు. పోల్స్ కట్టిన తర్వాత స్తంభాలు కాకుండా ఆ పిల్లర్స్ మీద ఈ గడ్డర్స్ ని తీసుకొచ్చి అలా ట్రైన్ తో తీసుకొచ్చి పెట్టేస్తారు, అయిపోయింది. ఇంతకు ముందు అయితే అలా కాదు, దానికి మళ్ళా ఐరన్ సెంట్రింగ్ వేసి దానికి అన్ని చేసుకొని వచ్చి చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సింపుల్ గా అక్కడ చేసిన దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. అలా నివాసము, ముందు నివాసం, తర్వాత స్థలం. మనం ఏం చేస్తాం, మనకు అర్థమయ్యేది ఏమిటంటే ముందు స్థలం, తర్వాత నివాసం. ముందు స్థలం ఉంటేనే కదా ఇల్లు కట్టుకునేది. కానీ యేసుప్రభు రివర్స్ లో చెప్తున్నాడు. రివర్స్ లో చెప్పడం రివర్సే అంటాను. అసలు క్రిస్టియానిటీ అంటేనే రివర్స్, వ్యతిరేకం. ఎందుకంటే ఈ బోధించే వాళ్ళు ఎవ్వరికి కూడా ఈ టెక్నికాలిటీ అబ్బలేదు. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. ఆ వాక్యం చూద్దాం గారు, చూడండి యోహాను సువార్త 14 చూడండి ఒకసారి. యోహాను సువార్త 14 నుంచి చూడండి, త్వరగా తీయాలి మీరు. యోహాను సువార్త 14 మొదటి నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంతకీ అదే యోహాను సువార్తలో యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, అది నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు యేసుప్రభు, నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగే నా మాట మీద కూడా విశ్వాసం ఉంచండి. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసినట్టుగా నన్ను పంపాడు, నేను వచ్చాను. ఇక్కడ మాటలు అర్థమదండి, గమనిస్తున్నారా? ఆయన ఈ వాక్యంలో నాకు ఒక మర్మం బయలుపరిచారండి దేవుడు. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అవును, యేసుప్రభు వారు కూడా దేవుడు ఉన్నాడు అనే సంగతిని మీరు ఇదివరకు చెప్పింది ఇక్కడ బయలుపరుస్తున్నారు. ఆయన రూఢి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడండి, ఏ మూల చూసినా యేసు ప్రభువుని పంపడమే కనిపిస్తుంది, యేసు ప్రభువుని అభిషేకించడం కనిపిస్తుంది, యేసు ప్రభువుకి కూడా దేవుడు ఉండడం కనిపిస్తుంది. నా యందును విశ్వాసం. అదే మరి ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, మీరు విశ్వాసం ఉంచారు, ఆ వాగ్దాన ప్రకారం నన్ను పంపాడు, నేను వచ్చాను. ఆయన పంపగా నేను వచ్చాను, ఇప్పుడు ఆయన మాట చొప్పున నేను వచ్చాను కనుక నా మాట మీద కూడా మీరు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఓకే. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఏం చెప్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే ఇల్లు కలవు, ఇల్లు కాదు, నివాసములు కలవు. అంటే ఈ నివాసం ఏమిటన్నది చూద్దాం, చెప్తానండి. లేని ఎడల మీతో చెప్పుదును. ఇప్పుడు యేసుప్రభు దేన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు? నివాసములు ఉన్నవని కన్ఫర్మ్ చేస్తున్నాడు. యేసుప్రభు దేన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు? ఇక్కడ మాటలు మళ్ళా మనకు ఒక సందర్భాన్ని గుర్తుకు తేవాలి. పొదను గూర్చిన భాగములో మోషేతో దేవుడు ఇలా అని చెప్పాడు, మీకు జ్ఞాపకం ఉందా అని అడిగాడు యేసుప్రభు.
మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 3 చోట్ల కూడా 3 సువార్తల్లోనూ కూడా మాట చెప్పాడు. ఏమిటంటే, మీకు గుర్తుందా? గుర్తులేదా? అయితే గుర్తు చేస్తున్నాను చూడండి అని చెప్తూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పొదను గూర్చిన భాగములో నేను సజీవులకే గాని మృతులకు దేవుడను కాను అని చెప్పాడే. ఇంతకీ వాళ్ళు చచ్చిపోయారా బ్రతికున్నారా అన్నట్టు తిరగేసి వాళ్ళని నోరుగొంచాడు. ఇప్పుడు పొదను గూర్చిన భాగంలో మోషతో చెప్పినప్పుడు మృతులకు కాదు నేను దేవుణ్ణి, సజీవులకే దేవుణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు నివాసములు అన్న ఈ మాట దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? ఇస్సాకు ఎక్కడున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడు? అవునా? ఎక్కడున్నారు వీళ్ళు? వీరు ఇంకా పర్వం చేరలేదండి. చేరలేదు సరే, కానీ ఎక్కడున్నారు? నాకు కొంచెం ఎక్కడున్నారంటే తక్కువ కాబట్టి ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా దేవుని అభిప్రాయంలో వాళ్ళు బ్రతికి ఉన్నారు. దేవుని అభిప్రాయంలో బ్రతికున్నారు. దేవుని అభిప్రాయంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణ చెప్పనా? చచ్చిపోయిన వాళ్ళు ఉదాహరణ సొలొమోను, సౌలు. దేవుని అభిప్రాయంలో చచ్చిపోయారు వాళ్ళు. అంటే ఎప్పటికీ కూడా ఆదాము కూడా ఆ కోవలకే వస్తాడు, కయీను ఆ కోవలకే వస్తాడు, ఏశావు ఆ కోవలకే వస్తాడు అండి. అలాగే లోతు కుమార్తెలు ఆ కోవలకే వస్తారు. ఇలాంటి ఇది చెప్పాడు, అది చెప్పాడు. ఇప్పుడు నివాసం అంటే ఏమిటంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి మాటల్లో కనిపిస్తుంది. భూమి మీద శిథిలమైన మన నివాసమైన ఈ గుడారము అంటుందని ఆరంభమవుతుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి, ఇప్పుడు నివాసం అంటే ఏమిటి? యేసు ప్రభు చెప్పిన నివాసం ఏమిటి? భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని పరలోకమందు అంటే ఎక్కడుంది ఇప్పుడు? పరలోకం. యేసు ప్రభు చెప్పిన 14వ అధ్యాయం యోహాను సువార్తలోని మాట ఇదన్నమాట. నివాసం అంటే ఏమిటి? ఇల్లు కాదు, అది ఇల్లు కాదు, మన నివాసం దేవుని దగ్గర ఉంది. అది రావాలి, అది వచ్చి ధరించుకోవాలి. దేని మీద? ఇంకా చదవండి, కిందకి చదివితే అర్థమవుతుంది, చదవండి. మనము దిగంబరులము కాక అంటే దిగంబరులము కాక అంటే ఆదాము స్థితి. ఆదాము దిగంబరుడా? కాదని. ఎప్పుడు దిగంబరుడు? ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత దిగంబరుడు. అంతే. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారి వలె కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము ఏమండి? మన నివాసము దీనిపైన ధరించుకుని దీనిపైన శిథిలమైపోతున్నటువంటి ఈ శిథిలకరమైన మరణకరమైన క్షయమైన దానిపైన అక్షయమైన దానిని ధరించుకొన ఆపేక్షతో ఇందులోనే మూలుగుతున్నాం అని చెప్పాడు. ఇప్పుడు నివాసం అంటే ఏమిటి అర్థమైందా? నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు అంటే ఎవరికి కావాల్సింది అడిగి సిద్ధపరిచి ఉంచాడు ఆయన. నివాసం రెడీగానే ఉంది, అని స్థలమే లేదు. ఎవడికి ఇవ్వాల్సినటువంటి నిత్య జీవానికి సంబంధించిన అక్షయమైన గుడారం అనగా శరీరము లేక దేహము, మహిమ దేహం అని దేన్ని అంటున్నామో ఆ దేహాలన్నీ రెడీగానే ఉన్నాయి, కానీ ఆయనతో కలిసి ఉన్నాయి, ఆయన దేవుని దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. అసలు యేసు ప్రభు తన మహత్తు గల మాటతో ఏం నిర్వహిస్తున్నాడు అన్నది కూడా ఇక్కడికి వస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక చాలా అసలు
ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇది గమనించాలి మనం. ఉం. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చూసుకుందాం. ముందు చూద్దాం. ఇక్కడికి అర్థమైంది కదా అర్థమైంది. ఏది నివాసం అంటే ఏమిటన్నది. Yes. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు, ఆ. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. Yes. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి Yes. అని చెప్తూ ఆ. ఉం, అని చెప్తూ 3వ వచనం. ఉం, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల ఉం. నేనుండు స్థలములో నేను వెళ్ళి చూడండి, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు చోటున మీరును ఉండులాగున, ఆ. నేనుండు చోటున మీరును ఉండులాగున ఆ. నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద నుండుటకు మిమ్మను ఆ తీసుకొని పోవుదును. తీసుకొని పోవుదును. అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి, అంతేనా? ఎస్, అదే కదా. అంతే. ఇప్పుడు మనం తెస్సలోనిక పత్రికలో చదువుతాం ఎప్పుడు కూడా, ప్రియులారా మనం మన నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు మీకు చెప్తున్నాను అని చెబుతూ బోర మ్రోగగానే దేవుని ప్రధాన దూత శబ్దంతోను బోరతోను ప్రభువు దిగివచ్చు. అవునా? గుర్తున్నాయా మాటలు? ఆ మాటలను గుర్తున్నాయా? తెస్సలోనిక పత్రిక దిగివచ్చును. అప్పుడు మనము నిద్రించము గాని రెప్పపాటులో మారతాం. మారిన మనం మేఘముల మీద ప్రభువు దగ్గరికి కొనుక్కోబడతాం అని చెప్పింది. ఇప్పుడు ఉందా మాట, మీకు కావాలంటే చూసుకోండి ఒకసారి, చదివి చూపించండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు, చదవండి. మనమందరము మేఘముల మీద కొనిపోబడుదుము. మొదటి తెస్సలోనిక పత్రిక అదేనండి, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో చదవండి, వచనం చదవండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు చూడండి ఎలా చెప్తున్నాడు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుము. మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. సదాకాలము ప్రభువుతో కూడా ఉండు అంటే ప్రభువు ఎక్కడుంటే అక్కడేనా? అంతే. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడు? తన తండ్రి ఇప్పుడు అక్కడున్నాడండి. రెండవ రాకడ జరిగిన తర్వాత ఎక్కడుంటాడు? మధ్యాకాశానికి వస్తారు. ఆయన వస్తాడండి, మధ్యాకానికి వస్తాడు. వచ్చిన తర్వాత అందులో అక్కడే ఉండిపోతాడు? లేదండి. మరి ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడండి. తీసుకెళ్లి ఎక్కడ ఉంటాడు? పరలోకం అంటే ఏంటి? దేవుడు తండ్రి యెహోవా గారు నివసించే స్థలం. అలాగే నేర్పించి తెచ్చారు మనకి. పరలోకము కాదు, పరదైసు అని మనం అర్థం చేసుకోవాలి. పరదైసు అంటే రాబోతున్న క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు. పరదైసు అంటే రాబోతున్న క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చెప్పండి. 20వ అధ్యాయం అండి. ఓకే, 20వ అధ్యాయం చెప్పండి అయ్యారు. 20వ అధ్యాయం మొదటి నుంచి. మరియు పెద్ద సంఖ్యల చేతను 21 చదవండి. 20 కాదు 21. అంతటా నేను కొత్త అంతటంటే యేసు ప్రభు రాకడ జరిగిన తర్వాత, యేసు ప్రభు రాకడ యొక్క ఆగమనం అంతట్లోనూ జరగాల్సినటువంటి అన్ని జరిగిన తర్వాత, ఎవరెవరు వేరైన తర్వాత ఎవరిని దేవుడు నిర్ణయించుకుంటున్నాడో, అంటే ఎవరైతే పరలోకానికి అర్హులని నిర్ణయిస్తున్నాడో ఆ పరిశుద్ధుల గుంపు విషయమే మాట్లాడుతున్నాడు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయి సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. నూతనమైన, ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చదవాలి. నూతనమైన యెరూషలేము అను ఆ అంటే ఏంటో,
ఆ పరిశుద్ధ పట్టణం ఉందా? రెండో ఉందండి. అదే ఆ రెండో ఉంది. ఏంటది? ఆ అంటే ఏంటి? నూతనమైన రాబోయే కలుగబోయే ఆ పరిశుద్ధ పట్టణం. అదే ఏంటి? కొత్త ఆకాశం కొత్త భూమి అండి. పరలోకం నుంచి దిగొస్తుందండి. పరలోకం నుంచి దిగొస్తుందండి. ఏం చదువుతున్నామండి మనం? ఇదే క్రైస్తవ లోకంలో వచ్చిన లోపం. పరలోకము నుండి దిగి వచ్చుట, ఆ నూతనమైన యెరూషలేము అను పట్టణము పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అది ఎలా వచ్చిందట? ఎలా ఉందట? ఆ రావటం అనేది ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాడు చూడండి. ఆ ఉదాహరణ ఏమిటంటే, చెప్పండి అయ్యా. తన భర్త కొరకు అలంకరింపబడినదై అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె దిగి వచ్చుట చూచి. జస్ట్ లైక్ పెళ్లి కూతురు దిగి వస్తుందండి. దిగి వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. పరలోకం నుంచి. ఇది ఎప్పుడు వెళ్ళండి? ఎప్పుడు వెళ్ళింది ఇక్కడికి? నిన్న వస్తాయండి ఇవన్నీ. మరి ఎంత క్రిటికల్ అయిన విషయాలు ఇవి. ఇది ఎప్పుడు వెళ్ళింది అక్కడికి? మనమందరము మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుక్కోబడతాం అని చెప్పాడు కదా. నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి అని చెప్పాడు కదా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు స్థలం సిద్ధపరిస్తే పైకి వెళ్ళిన అది ఎంతకీ అవుతుంది? అది అవుతుంది పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నా. అది అవుతుంది. అది అవుతుంది యెరూషలేము అనే పట్టణం. యెరూషలేము అనే పట్టణం. యెరూషలేము అంటే ఎవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాను మీకు. పైనున్నది మనకు తల్లి. అది యెరూషలేము దానికి దీటై ఉంది. పైనుంది శారా అనే తల్లి. దాని పేరు శారా అని చెప్తున్నాడు. శారా అంటేనట యెరూషలేము పైనుంది. ఒకటి పైనుంది. ఇది కాదు, ఈ శాపగ్రస్తమైంది కాదు. పైన ఇంకొకటి ఉంది. దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు తప్ప ఇక్కడ ఈ చచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళు ఏమైపోయినా అక్కర్లేదు. ఆయనకి ఏనాడో విడిచిపెట్టేశాడు ఆయన. ఇప్పుడు కాదు. కాకపోతే తన కుమారుని యొక్క రాకడకు సంబంధించిన ప్రవచనాలు ఇంకా మిగిలిన్నాయి కనుక వాళ్ళని ఉంచాడు. లేకపోతే ఏనాడో తుడిచేద్దుడు. మొత్తం భూమినే తీసేస్తానంటున్నాడు కదా. అంటే అయ్యారు కొట్టుకు వచ్చేవాళ్ళు అంటే ఈ కుర్రాళ్ళు ఇప్పుడు జీపులతో గుద్దుకుంటున్నారు కదండి. అది కాదండి, అది యెరూషలేము గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళతో మనకు పని ఏమిటి? వీళ్ళతో మనకు పని లేదు. యెరూషలేము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యెరూషలేము పైన ఒకటి ఉంది. దానికి పైగా అది గొడ్రాలట. అవునా? గొడ్రాల 4వ అధ్యాయం గలతీ పత్రిక చదివారు కదా. చదవలేదు. మనం చదివాం. గొడ్రాల పిల్లల కన్నదానా జయగీతం ఎత్తవే. యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనాన్ని అక్కడ మళ్ళా చెప్తున్నాడు. శారా మనకు తల్లి. అది పైన యెరూషలేముకు ధీటయింది. అది దానికి సరిపోయింది. అది వాగ్దాన సంబంధమైన పిల్లల్ని కంటుంది. ఆత్మ సంబంధమైన పిల్లల్ని కంటుంది. ఆ పిల్లల్ని యెరూషలేము అంటున్నాడు. ఇప్పుడు ఈ పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఏమంటున్నాడు ఒక ముక్కలో? యెరూషలేము అంటున్నాడు. యెరూషలేము అనేది ఎలా వస్తుందట? తన భర్త కొరకు అలంకరింపబడినదై పరలోకము నుండి దిగి వచ్చుట చూస్తున్నాను. ఇప్పుడు భర్త ఎక్కడున్నాడు? యేసు ప్రభు అనే భర్త ఎక్కడున్నాడు? ఆయన కోసం ఈవిడ దిగి వస్తుంది అంటే ఆయన అక్కడ లేడు కదా. లాజిక్ అర్థమైంది. అక్కడ లేడు కదా. అక్కడ లేడు కాబట్టి మా ఆయన ఎక్కడికి వస్తుంది. దిగి వచ్చేటంటే కిందకి వస్తుంది. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి దిగి వస్తుందట. ఎక్కడికి ఎప్పుడు వెళ్ళింది అంటే యేసు ప్రభు యొక్క ఆ బోర శబ్దం వచ్చినప్పుడు ఆకాశ మండలం మీద, మేఘాల మీద ఆకాశ మండలానికి కొనుపబడింది. అచ్చం నోవహు దినాల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినంలో జరిగి అక్కడికి వెళుతుంది. ఆ టెక్నికాలిటీ కూడా అక్కడ అర్థమైందా? మీకు గుర్తుందా? ఆ సందర్భానికి ఈ సందర్భానికి ఒక్కసారి కొంచెం క్లారిటీ. నోవహు రోజుల్లో జలప్రళయం వచ్చి అందరినీ చచ్చిపోయారు. అవునండి. ఒక్క నోవహు అతని కుటుంబం మాత్రం పడవలో ఉండటం వల్ల కాదు, నీరు తేలజేసినందున. అక్కడ క్లియర్ గా ఉంది, నీరు తేలజేసినందున.
నీళ్లు తెలిస్తేనే వాళ్ళకి రక్షణ వచ్చింది. Yes. ఇప్పుడు క్రైస్తవుడికి కూడా ఏదో తేల్చాలి, ఏదో తేలితేనే వీడికి రక్షణ వస్తుంది. లేకపోతే తేలిస్తేనే నీరు కాదండి, అక్కడ నీరు నోవహు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో కూడా జరుగుతుందని చెప్పి అక్కడ ఏమొచ్చింది? రక్షణ. జలప్రళయం వచ్చింది. జలప్రళయం వస్తుంది, అగ్ని కురిపిస్తుంది. అక్కడ పైనుంచే కురిసింది వర్షం, ఇక్కడ పైనుంచే కురుస్తుంది అగ్ని. పైనుంచే కురుస్తుంది. మాడిపోతాడు, మిగిలిపోతాడు. లయపరుస్తాను అన్నారు కదండి. అదే మాడిపోయాడు, ఒకటి లైక్ అట్లా వస్తున్నాడు. అలా కాదండి, అలా కాదు సార్. మీరు ఏదో కలపకండి, మీరు అలా వదిలేయండి. అది మీరు జాగ్రత్తగా వినండి. ముందు ఇప్పుడు కొరింథీ పత్రికలు, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టు ఏది గడ్డి, ఏది కొయ్యకాలు, ఏది రాయి, ఏది బంగారం, ఏది ఇనుము, ఏది వెండి అన్నది తేల్చడానికి వస్తుందట అగ్ని. వచ్చినప్పుడు ఏదైతే అది మిగులుతుంది, మిగతాయన్నీ గడ్డి అయితే కాలిపోద్ది, కొయ్యి అయితే కాలిపోద్ది, రాయి అయినా కాలిపోద్ది, ఏదన్నా కాలిపోద్ది, బంగారమైనా కాలిపోద్ది. కానీ ఒక్కటి మిగులుతుంది. అదేంటి? ఏమిటి? బంగారం కూడా కాలి బూడిదైపోద్దండి. మరి అయిపోదండి. దేవుని ఉగ్రత ముందు బంగారం అయిపోయాటండి, అది మిగులుతుందా? మరి కంసాలు వాడు అగ్నిలో కాలుస్తున్నాడు కదండి. ఇది వేరండి. మనం చూస్తున్న మన కంటికి కనబడుతుంది. రేపు రొద్దున్న దేవుడు భూమిని మొత్తం యావత్ విశ్వాన్ని ధ్వంసం చేసేస్తున్నాడు. ధ్వంసం చేస్తానని పేతురు పత్రికలో చెప్పాడు. ధ్వంసం అయిపోతుంది. అప్పుడు మీకు బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఏది మిగలదు కదా. మనకి శపితమైంది ఏది ఆయన ఉంచడు. బంగారం ఉండదంటే ఉంటుంది, కానీ ఇది ఉండదు. ఈ బంగారం ఉండదు, ఆ బంగారం. ఓకే, కనుక ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. అన్నీ ఉంటాయి. ఈ కొండలే ఉంటాయి, ఈ సముద్రం ఉంటుంది, ఈ నదులే ఉంటాయి, ఈ చంద్రుడే ఉంటాడు, ఈ సూర్యుడే ఉంటాడు. కానీ ఏదేనులో తోట వేశాడు చూసారా, పరదేశాన్ని పేరు పెట్టాడు చూసారా, అక్కడ సూర్యుడు ఎలా ఉన్నాడు, అక్కడ సింహం ఎలా ఉంది, అక్కడ పాములు ఎలా ఉన్నాయి, అక్కడ జంతువులు ఎలా ఉన్నాయి, అక్కడ మనిషి ఎలా ఉన్నాడు అన్నదేదో రేపు రొద్దున రాబోయేది కూడా అదే. అందుకే ప్రసంగిలో చెప్పాడు, మునుపు జరిగినవే గాని కొత్తవి ఏమి ఉండవు నాయనా, వెనక్కిపోవాల్సిందే మనం అని చెప్పాడు. మునుపున్నదే, క్రొత్తదేది ఉండదు. మునుపున్నదే. ఈ మధ్యలో శాపం వచ్చింది, ఇప్పుడు శాపం తీసేస్తున్నాడు. రెండవ రాకడతో మొత్తం శాపాన్ని కొట్టేస్తాడు. అంటే యావత్తు శపించబడిన సృష్టి అంతా కూడా పోతుంది. దానికి కారణమైనటువంటి సాతాను కూడా పోతాడు, అంటే మరణం కూడా పోతుంది. ఇప్పుడు మిగిలేదేమిటి? మీకు ఒక అద్భుతమైనటువంటి మాటను చూపిస్తాను. ఇప్పుడు 100వ కీర్తన ఒక్కసారి తీయండి. 100 కాదు, కొంచెం నేను తీస్తాను ఇంతలోకి, అది జ్ఞాపకం వచ్చింది నాకు. ఈ జనము అని ఉంటది, 100వ కీర్తన. ఆ, 105 అండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కాదండి, ఆ మాట కాదు. ఈ జనము అక్కడ జన్మించేనని, ఈ జనము అక్కడ జన్మించేనని చెబుతారట. బైబిల్ మారితే పెద్ద సమస్య అవుతుంది. అవునండి, ఎవరి బైబిల్ వాళ్ళకే అలవాటు. ఆ, 87వ కీర్తన 6వ వచనం. 87వ కీర్తన 6వ వచనం.
87:6. యెహోవా అయిపోయిందట. యెహోవా నాకు అప్పుడే ఒక సిగ్నల్ వచ్చింది. యెహోవా జనముల సంఖ్య యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము ఈ నిలబడి చూడండి, ఈ జనము అక్కడ ఎక్కడ యెహోవా జనముల సంఖ్య వ్రాయించేది ఎప్పుడు లిస్ట్ అవుట్. అందుకే ఇశ్రాయేలీయుల జనసంఖ్యని మాటి మాటికి రాయిస్తూ వచ్చాడు. నాన్న రేపొద్దున్న అక్కడికి ఎవడైనా వస్తాడు కదా, ఆడి పేరు కూడా నేను రాస్తాను, జనాభా లెక్కలు రాస్తాను అన్నాడు దేవుడు. జీవగ్రంథంలో ఉన్న వాళ్ళ మాటే చెప్తున్నాడు. ముందు జీవగ్రంథంలో రాసినోడు అక్కడికి వెళ్తాడు. నీ పేరేంటి? ఓ నీ పేరు పేటరా, సరే. అసలు పేరేంటి? సత్యబాబు. ఓకే, సత్యబాబు అలియాస్ పీటర్ అనుకోడు. అక్కడ ఇంకొక కొత్త పేరు పెడతాడు. ఆ కొత్త పేరుతో అది కదా, అది కాదు నీ పేరు, ఇక్కడి నుంచి నీ పేరు ఏంటి, నేను పెడతా నీ పేరే, అందరూ నిన్ను పిలుస్తారు, నీ పేరు రాశాడు. పేరుతో గుర్తించాక కొత్త పేరు పెడతారు. అంతే కదా, మరి ఏదో ఒకటి గుర్తు. ఆ ఫలానాన్ని పరలోకం వెళ్ళాక తెలియపోతే ఇంకా పరలోకం వెళ్ళి ప్రయోజనం ఏంటి? నేనే కన్ఫర్మ్ అవ్వాలిగా. మరే వైపేటలో చాలా మంది ఉంటారు. మరే బోల్డ్ అంతమంది బోల్డ్ అని వస్తాయి. దేవుడు అందుకని ప్రతి దాన్ని కూలంకుషంగా చూశాడు, ఏది విడిచిపెట్టలేదు. మనిషి చాలా ముదురుగాడని దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆడికి ఇచ్చినోడు నాకెందుకు అవ్వవు అని అడుగుతాడు. ఆడికి 10 రూపాయలు ఇచ్చా నాకు అవ్వా అని అడుగుతాడు. మరి కుదరదు కదా, అప్పుడు లెక్కలు తేడా వస్తాయి కదా. నీకెందుకు ఇవ్వలేదు అన్నది నీకే క్లారిటీ వచ్చాయి. అంతే కదండి. నా దేవుడు సిద్ధపరిచాడు అన్నిటినీ కూడా. సరే, ఇప్పుడు ఈ జనము అక్కడ జన్మించేనని యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించేనని ఎంత బాగుంటుంది మాట. ఈ జనము అక్కడ జన్మించేనని సెలవిచ్చును. ఎవరు చెప్తారట ఈ మాట? చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఈ జనం ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఈ జనం అక్కడ జన్మించారు, ఇక్కడ వచ్చారా అని ఇంకొకరికి పరిచయం చేస్తాడట. ఇదండి అమృతం అని ఎందుకంటారంటే ఇదే కారణాలు. అమృతం అన్నమాట బైబిల్. సడన్గా దేవుడు అలా చూపిస్తాడు మనకి. కనుక ఈ జనం అక్కడ జన్మించింది. ఎక్కడ? ఈ పాప భూయిష్టమైన లోకంలో జన్మించి పాపాన్ని జయించి పరిశుద్ధతను రుజువు చేసుకొని దేవుని నివాసములున్నాయి కదూ, యేసు ప్రభువు కొరకు అలంకరింపబడినటువంటి యెరూషలేము అనే పట్టణంగా మారి భర్త కొరకు అలంకరింపబడినటువంటి భార్యల అలా దిగొస్తుందట. ఇప్పుడు భర్త అక్కడ లేడని, ఈ భర్త ఇంకొక దగ్గర ఉన్నాడని తెలుస్తుంది. ఆ దగ్గర ఆ చోటు ఏంటంటే మనం ప్రకటన గ్రంథం 21లో చదివినట్టు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అక్కడ ఉంటాడు భర్త. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభువు అనే ఆ భర్త ఏం చేస్తున్నాడు తన మహత్తు గల మాట చేతంటే? ముందేం చేశాడు? యోహాను సువార్త 1:1 నుంచి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అవునా? ఇప్పుడు కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. అవునా? అంటే మొట్టమొదటి ఆది కాండం నుంచి మనం చూస్తుంటే యేసు ప్రభువు ద్వారా కలిగింది, యేసు ప్రభువే చేశాడు. ఎవరి మహత్యంతో, ఎవరి సామర్థ్యంతో, ఎవరి అనుగ్రహంతో అంటే యెహోవా యొక్క. అందుకని మనం పోయిన తరగతిలో చదివాం 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో, సృష్టి ఆరంభంలోనే నేను ఆయన యొద్ద ఉంటిని. అవునా? జ్ఞాపకం ఉందా మాట? ఒకసారి చూసాను. సామెత 31 ఎంతండి? 31 అండి. రాజైన అయితే 31 కాదు 30 అధ్యాయం 1వ వచనం నుంచి దేవోక్తి ఆ కింద మాటలు చదివేసేయండి. ఇదంతా దేవోక్తి అనగా ఏదో కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును సర్లేండి నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు,
నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలని పుటము పెట్టబడినవే. ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఎస్, అవునా అని చెప్తూ ఇప్పుడు 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో కనిపిస్తుంది. జ్ఞానం అనే మాట చెప్తూ సృష్టి ఆరంభానికి ముందే నేను ఆయన యొద్ద ఉంటిని. మీరు లేట్ అవుతున్నారు కనుక నేను లేట్ అవుతున్నాను. ఏం పర్వాలేదండి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడమునైన కరము పాలు. 8వ అధ్యాయము ఎంతండి? చూడండి, ఆరంభం నుంచి చూసేది పర్వాలేదు. జ్ఞానం ఘోషిస్తుంది అన్నప్పుడు అని చెప్తూ చూడండి 24వ వచనం నుంచి చూడండి, 25వ వచనం. పర్వతములు స్థాపింపబడును, కొండలు పుట్టుకొనును, భూమిని ఆయన చేయకమునకు, నేల మట్టిని రవంతయు సృష్టింపకమునకు నేను పుట్టి తిని. ఎవరు? నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండి. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొరి మేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నీచము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇంకా నరులను చూచి ఆనందించుచుంటిని. ఇది ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నాడు. యుగముల సృష్టికి ప్రధాన శిల్పివై ఆయన సన్నిధిలో ఉన్నవాడవు. నామముల కన్నా ఘనమైన నామము నీది యేసునాథ. అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణనాథ. ఇమ్మానుయేలు అని పిలువబడిన వాడా, ఇమ్మానుయేలు అని పిలువబడిన వాడా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నీ నామముల కన్నా ఘనమైన నామము నీది యేసునాథ. ఓకే. కనుక యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూసారా? ఏ మాట తీసుకున్నా అక్కడికి కనెక్ట్ అవుతుంది. అదే బైబిల్ గొప్పతనం. ఏ మాట తీసుకున్నా హెబ్రీ పత్రిక కనెక్ట్ అవుతుంది. చూడండి, తన మహత్తు గల మాట చేత ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆయన పని మీద ఉన్నాడు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు యేసు ప్రభు. ఏమిటి, ఎంత బిజీగా ఎందుకున్నాడు? అర్థమైందండి? ఎందుకున్నాడు? స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. స్థలం సిద్ధపరచాలి. సిద్ధపరిస్తే ఇప్పుడు నివాసాలన్నీ ఎక్కడికి వస్తాయి? నిర్మించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి మీదకి వస్తాయి. సిద్ధపరిచిన స్థలంలోకి వస్తాయి. ఆ సిద్ధపరిచే స్థలం ఏమిటి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఇక్కడ ఉంటాడు ఎవరు? యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు. తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాడు. నువ్వు అందాక ఇక్కడే ఉండు, పెట్టేస్తాడు. అక్కడ పరదేశం లేదా పరలోకం ఏదైనా అనుకోండి, అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి నువ్వు ఇక్కడ నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేద్దు అని అంటాడు. వెళ్ళిపోయాడు. నేను పెట్టేసి అందా కూర్చోన్నాడు. కూర్చున్నా. ఎంతసేపు కూర్చుంటాం? వెయిటింగ్ లో ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళావు, మాట్లాడు, నాన్న ఓ కవి అన్ని అయిపోయినాయి. ఎంతసేపు ఉంటాం అక్కడ? ఎన్నాళ్ళు ఉంటాం? విసుగు. ఆ విసుగు కాదు. అసలు పని ఏమిటంటే, ఇదిగో మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము, యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం.
అంటే ఆదాము పాత్ర ఫుల్ఫిల్ అవుతుంది. రాజై, అందుకే నీవు నా కుడి పార్శ్వాన కూర్చో, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నీవు నా కుడి పార్శ్వాన కూర్చో, నేను పరిపూర్తి చేస్తాను యేసు ప్రభు, నా కుమారుడా నువ్వు అందాక నా ప్రక్కనకు నా కుడి పార్శ్వాన కూర్చో అని కూర్చుండబెట్టినట్టు పెట్టి ఆయనకు పని అప్పగించాడు. నీకు నేను మహత్ ఇచ్చాను కదా, నీకు నేను సమస్త శక్తిని ఇచ్చాను కదా, నీకు చేయటానికి అన్నిటినీ నేను అనుగ్రహించాను కదా, ముందు చేసినట్టే ఇప్పుడు కూడా సిద్ధపరచు అంటున్నారు. సైంటిస్టులు ఇప్పుడు ఒకటి కనిపెడుతున్నారు, ఒక క్రొత్త యూనివర్స్ తయారవుతుందట చెబుతున్నారు. ఈ హబుల్ టెలిస్కోప్ సో రకరకాల ఇవన్నీ పంపిస్తున్నారు కదా, స్పేస్ షిప్స్, ఇవి వెళ్ళి అక్కడ అలా తిరుగుతుంటే ఉపగ్రహాలు తిరిగి ఎక్కడెక్కడికో పోతుంటే కొత్తవన్నీ కనిపెట్టి ఫోటోలు పంపిస్తున్నాయి. ఇంటి పక్కన ఉన్నట్టు ఫోటోలు పంపిస్తుంది. క్రొత్త యూనివర్స్ ఒకటి క్రియేట్ అవుతుంది అని అర్థమైందట. ఇంతకీ విచిత్రం ఏమిటంటే, దేవుడు ఈ జలములను ఆ జలములను వేరుపరిచాడు అన్నాను కదా, వేరుపరిచిన ఈ మధ్య ఖాళీలోనే ఉంది. ఎంతున్నా ఈ మధ్య ఖాళీలోనే ఉంది. ఆ జలాల దగ్గరికి మనం వెళ్ళలే, అవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఈ జలాలు మాత్రం చూస్తున్నాం, ఆ జలాలు అక్కడ ఉన్నాయి. ఈ మధ్య ఖాళీలో మనం ఉన్నాం, ఈ మధ్య ఖాళీలో ఉన్నాం. మనం కింద కనిపించే జలాల దగ్గర ఉన్నాం, ఈ ఖాళీలో ఉన్నాం. ఈ పైన జలాలు ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. కానీ శాస్త్రజ్ఞులు అంటున్నారు పైన నీరుందండో అని చెప్తున్నారు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? అప్పుడు బైబిల్ నిజమని రుజువు అవుతుంది కదా, అవుతుంది, వీళ్ళే రుజువు పరుస్తున్నారు. కానీ నాస్తికులు ఏంటి, సైన్స్ ఇప్పుడు సైన్స్ అంటుంది పైన నీళ్ళు అని చెప్తున్నారు. పైన నీళ్ళ సంగతి వీళ్ళకి ఏదో కాస్త ఛాయ్ దొరికింది అంటే సూచాయిగా ఏదో చిన్నది దొరికింది ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు ఆ నీళ్లు వేరుపరిచి పైన పెట్టానన్నాడు. ఈ మధ్యలో ఖాళీ వచ్చింది. ఈ ఖాళీలో సూర్యుడు, చంద్రుడు, భూమి, అన్ని చెత్త చెదారం అంతా ఈ మధ్యలోనే ఉంది. అన్ని ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఈ మధ్యలోనే ఉన్నాయి. ఈ మధ్యలో దాన్ని కనుక్కోవడానికి ఇది జీవితం సరిపోతుంది. కబుర్లు చెప్తా ఉంటాడు మరి మనిషి. ఏమిటో విచిత్ర ధోరణి. కాబట్టి యేసు ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. ఆయన తన మహత్తు గల మాటతో తన పిల్లల కొరకు సిద్ధపరుస్తున్నాడు, తన భార్య కొరకు సిద్ధపరుస్తున్నాడు, తన మహత్తంతటిని అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. యెషయా గ్రంథం 65లో చెప్పాడు, అక్కడ సింహము లేడి రెండు కలిసి ఆడుకుంటాయి, బాలుడు మిడునాగు కంట్లో వేలు పెడతాడు, సింహము ఎద్దు కలిసి గడ్డి వేస్తాయి. అసలు ఆ పురాతనమే లేనటువంటి అద్భుతమైనటువంటి నా పర్వతం, నా సియోను పర్వతం అని చెప్పాడు 65వ అధ్యాయం యెషయా గ్రంథం. అక్కడ 100 సంవత్సరాలు నిండని బాలురు ఉండరు. ఇలా ఒక వివరణ ఇస్తున్నాడు. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతి బైబిల్ మనకి. యేసు ప్రభు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు తన తండ్రి దగ్గర ఉండి తండ్రితో చెప్తున్నాడు, నాన్న నువ్వు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ మునుపు ప్రవక్త ద్వారా చెప్పావు, నా ద్వారా కూడా చెప్పావు, ఆ వాగ్దానాన్ని ఇవ్వవా వాళ్ళకి? లేకపోతే వాళ్ళు సాతాను చేతిలో బలైపోతారు, సాతాను దగ్గర వాళ్ళు దాసులైపోతారు, నిజాన్ని గ్రహించలేరు, నా మాట వాళ్ళకి అర్థం కాదు, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని గ్రహించలేరు, కనుక నీకు పుణ్యం ఉంటుంది నాన్న, పంపవా అని వేడుకొని పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఆయన పనితే చేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంగా ఇస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే పెంతెకోస్తు పండుగ దినాన్న అని మనం అగ్ని వంటి నాలుకల వలె విభాగింపబడి వరాలగా చూసేవన్నారు. పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళు ఎవరు గెంతలేదు, నిలబడి సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ఇన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఎలా? యేసు ప్రభు చెప్పిన మాటే మనకు అర్థం కాదని అనుకున్నట్టే ఆరంభమైంది ఇది, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? ఆయన అనుగ్రహిస్తే అర్థం. అందువల్ల తన మహత్తు గల మాట చివరిగా కన్క్లూజన్ లో మరి సామెతలు 8వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదివించారు. అయితే ఈ మాటల్లో ఒక వ్యక్తిని గూర్చి సెలవిస్తున్నారు అన్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఒక్కసారి వీక్షకులకి నాకు సింపుల్ గా చూడండి. అక్కడ ఉంటిని అన్నప్పుడు
జ్ఞానము అనే పదంతో కనబడుతున్న వ్యక్తి హిబ్రూ భాషలో జ్ఞానము డు. ఫస్ట్ మనం చదివినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు జ్ఞానము ఘోషించుచున్నది. కానీ హిబ్రూలో జ్ఞానము ఘోషించుచున్నాడు. ది కాదు, డు అండి. జ్ఞానము ఘోషించుచున్నాడు, వివేచన తన స్వరమును వినిపించుచున్నాడు. రెండు ఒకటే. అక్కడ హిబ్రూలో వాడిన పదాలు రెండు ఒకటే. వినిపించుచున్నాడు. డు డు అనే శబ్దం వచ్చిందంటే దాని అర్థం ఏమిటి? వ్యక్తనేనా? వ్యక్తనేనా? డు అంటే సృష్టి ఆరంభంలోనే నేనున్నాను అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను, అది మంచిదైనట్టు చూచెను. అంటే ఏమిటి? ఏం చెప్పుకున్నాం మనం? ఇంకొకరు చేస్తే దాన్ని వెరీ గుడ్, నేను అనుకున్నట్టుగా చేశాను అని సర్టిఫై చేసినట్టుగా ఉంది అని చెప్పుకున్నాం. సర్టిఫై చేశారు, అవునా? ఇంకా అలా ఎదరికెళ్ళిపోతే మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అని దేవుడు అన్నాడట. కానీ ఆ పైనే ఉంది, ఆ పైన ఉంది దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించేది. అప్పుడు ఆ మాట ఈ మాట ఒకటి కాదా? ఒకటి కాదా? ఇవ్వండి, ఇలాంటివి అర్థం కాక కర్తృత్వం వచ్చింది. ఓకే, ఒకటి ఆ జ్ఞానం అనే వ్యక్తి క్రీస్తు. కనబడకుండా కనబడడు, మనం కనిపెట్టాలి. మనం దాన్ని అదే బైబిల్ చదవటం. బైబిల్ చదవటం అంటేనే అది. కనబడడు క్రీస్తు. పాత నిబంధనలో క్రీస్తు లేడు, కొత్త నిబంధనలో యెహోవా లేడు. నేను వదిలిపోయింది క్రైస్తవుడికి బయట, రక్షణే పోయింది, దరిద్రం వదిలిపోద్ది అనమాట. పాత నిబంధనలో క్రీస్తు లేడు, కొత్త నిబంధనలో యెహోవా లేడు. కొన్ని వందల సార్లు నేను కొత్త నిబంధనలో యెహోవా అని చూపిస్తాను, కొన్ని వేల సార్లు పాత నిబంధనలో క్రీస్తుని చూపిస్తాను. అది నా సామర్థ్యం, నా దేవుడు నాకు ఇచ్చిన వరం, దేవుని స్తోత్రం. అది నాది కాదు, ఆయన ఇస్తే పొంగిపోతున్నాను నేను. పాత నిబంధనలో క్రీస్తు లేడంటే ఎలా కుదురుతుంది? క్రీస్తు లేడనేనా క్రీస్తు విషయమైన నింద గొప్పదని మోషే ఎంచుకున్నాడు. క్రీస్తు లేడనా దావీదు నా ప్రభు నా ప్రభు నా ప్రభు గుండెలు బాధేసుకున్నాడు పిచ్చెక్క. మోషే సమయంలో క్రీస్తు అనే పదం ఎందుకు వాడినట్లు ట్రాన్స్లేట్ తప్ప ఇలాంటివి ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే చివరికి రక్షణ లేకుండా పోతుంది. అయితే అయ్యారు ఇక్కడ సామెతలో 8వ అధ్యాయం 1వ వచనం మరియు 23 నుంచి 30 వరకు చదివితే 31 వరకు ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చి తెలియజేస్తున్నారు, అవును, కనిపిస్తున్నారు అని సెలవిస్తున్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు అదే కనుగొనుట. నన్ను ఆఖరిని చెప్పాడు 8వ అధ్యాయం ఆఖరి ముక్క, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. ఆఖరి ముక్క అదే, దాంతో ఎండ్ అవుతుంది. నన్ను కనుగొనివాడు నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. కనుగొనుట ఈజ్ ఈక్వల్ టు చూచుట. చూచుట అండి, కనుగొనుట ఈజ్ ఈక్వల్ టు చూచుట. ఇప్పుడు నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్ట. ఇప్పుడు నన్ను చూస్తే మా అబ్బాయిని చూసినట్ట, మా అబ్బాయిని చూస్తే నన్ను చూసినట్ట. చెప్పండి. మనం ఈ తరగతిని ముగించుకుందాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద సంగతి, పెద్దదైపోతుంది. ఇది అలాగా మహా అద్భుతం అది, అందుకే అమృతం అంటున్నాను నేను. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు. ఇప్పుడు మా అబ్బాయిని చూసాను అనుకోండి, నేను కనబడతానా? లేదు, మీ అబ్బాయి కనిపిస్తుంది. ఏమని? నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడంటే ఓహో, యేసుక్రీస్తుని చూస్తే యెహోవా అన్నమాట. యెహోవా అంటే యేసుక్రీస్తు అనమాట, యేసుక్రీస్తు అంటే యెహోవా అనమాట. మరి పరిశుద్ధ తెలిపేసుకుంటే ఎలా? నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను. అవునా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చదవకండి, వినండి జాగ్రత్తగా. ధర్మశాస్త్రమందు మోషేయు ప్రవక్తలు ఎవనిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నప్పుడు ఎవరిని గూర్చి రాశారు? గత తరగతిలో కూడా చెప్పుకున్నాం, ఏశావు వదులుకున్నదేమిటి, యాకోబు పట్టుకున్నదేమిటి.
యేసు జ్యేష్ఠత్వం అంటే నేను ఒప్పుకోను అసలు జ్యేష్ఠత్వం అంటే. యేసు ప్రభువుని కనే అవకాశాన్ని యాకోబు పట్టుకున్నాడు. అందుకే యాకోబు రండి జ్యేష్ఠత్వం ఏడు జ్యేష్ఠత్వం నా శార్థం. జ్యేష్ఠత్వం కాదు అది, యేసు ప్రభువుని కనే హక్కు. ఏషావు ఒరిజినల్ గా ఎళ్ళుతో వ్యక్తియుడు వదులుకున్నాడు, విసర్జించాడు. నాకు అదే కావాలరా బాబు, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను, నాకు అదే కావాలని పట్టుకున్నాడు. దొరికిందే ఛాన్స్ అని వదలకుండా పట్టుకున్నాడు. అందుకే యాకోబు దేవుడు అనే పేరు ఆయనకు వచ్చింది. వెదుకుడి దొరుకును అనేది అక్కడ అప్లై అవుతుందండి. కాబట్టి ప్రతి మాట కూడా ఎంత అద్భుతంగా అసలు కనెక్ట్ చేయడం, దేవుడు అలా కనెక్ట్ చేసి పెట్టాడు బైబిల్ని. దాన్ని మనం గ్రహించాలి. ఇది వదిలేసింది క్రైస్తవ సమాజం. ఎంతసేపు అక్కడో మొక్క ఇక్కడో మొక్క తెచ్చుకొని ఏదో ఇంక ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. దీనివల్ల నిత్యజీవం పోతుంది అనే బాధ ఎవరికి కలుగుతుంది. అందుకే ఈ సద్భాష్య ప్రబోధం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ తరగతిని ఇప్పుడు ముగించుకుందాం. మరి ముఖ్యంగా ముగింపులో మీ అందరికి ఒక్క మాట, మనం అనుకున్నట్టుగా బైబిల్ గ్రంథం లేదు. మన చేతిలో బైబిల్ మాత్రమే ఉంది, కానీ దాని వెనుకటి అక్షరం మాత్రం, దాని వెనుకటి భావం మాత్రం దేవుని దగ్గర ఉంది. అందుకే దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. దేవా, నాకు నీ ఆత్మను దయచేయి, నువ్వు ఇస్తే తప్ప నా బ్రతుక్కి దిక్కు లేదు మహాప్రభు అని ఏడుస్తూ ఆయన దగ్గర మనం తాకులాడితే ఆయన ఇస్తాడు. ఇస్తే మనం పొందుకుంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తాం అండి. కాబట్టి మరి ఈ తరగతిని ఇక్కడితో ముగించుకుందాం. తర్వాత తరగతిలో మిగతా విషయాలు నేర్చుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పీటర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. సజీవుడా, సకల ఐశ్వర్యాలకు కారణభూతులువా, సర్వాధికారి, సమస్త సృష్టికర్తకు కారణభూషితుడు అయిన ఆ ప్రియ పరలోక తండ్రి, నీ దివ్యమైన సుందరమైన బంగారు పాదమును బట్టి మరొకసారి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి, జీవం గల తండ్రి నాయన, ఈరోజు ఈ సద్భాష్య ప్రబోధం అనే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మాలో నుండి సూటిగా మాట్లాడి స్పష్టంగా తెలియజేసిన దేవా, మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భర్త కోసం ఎదురు చూసేటువంటి స్త్రీగా పెండ్ల కుమార్తె అలంకరించబడి సిద్ధపడి నీ కుమారుని యేసుక్రీస్తుని నిలకటానికి మీరు నిర్మింపబోయే కొత్త ఆకాశం, కొత్త భూమికై దిగి వచ్చుట యోహాను చూసినట్లుగా నేను అంతటి ధన్యులం కాకపోయినప్పటికీ విని అర్థం చేసుకోవడానికి మాకు మంచి అవకాశాన్ని దయచేశారు. సామెతలు 8వ అధ్యాయంలో కూడా మీరు సెలవిచ్చిన రీతిగా పాత నిబంధనలో క్రీస్తు ఉన్నారని, ఆయన కొనుగొను ఎట్లు అనేది విషయాలను కూడా మీరు తెలియజేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈరోజు మేము పొందుకున్నటువంటి జ్ఞానం అంతా ఇంత కాదని మాకు అర్థమవుతుంది తండ్రి. చివరిగా ఒక మాట చెప్పారు, బైబిల్ మాత్రమే మా చేతిలో ఉంది, కానీ బైబిల్ యొక్క జ్ఞానము మీ వద్ద ఉన్నదని సెలవిచ్చారు. అటు జ్ఞానాన్ని అడిగి పొందుకునే భాగ్యాన్ని మాకు ఈ సద్భాష్య ప్రబోధం అనే కార్యక్రమం ద్వారా ఆచార్య విజయ్ కుమార్ అయ్య గారి ద్వారా, వారి కుమారుడు ద్వారా, సుజీ కుమార్ ద్వారా, ఈ యాంత్రిక పరికరాల ద్వారా మాట్లాడినందుకు, అనేక మంది తెలియచేయడానికి, విస్తరింప చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ధన్యులమని, చివరిగా వచ్చే వారం కూడా మీరు బలమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మరికొన్ని విషయాలను తెలియచేస్తారని నమ్మి విజ్ఞాపన ప్రార్థన చేసి యేసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి.